ఏనా నమస్కారం అండి. నేనండి మీ గోదావరి అబ్బాయి రవితేజని. ఈరోజు అండి చిన్న వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం వంటకం అనుకుంటున్నారా ఏటి? ఏం వంటకం అయితే ఏమి కాదండి. 4 ఉల్లిపాయలు, 2 నిమ్మకాయలు, ఓ 2 కోడిగుడ్లు, ఒక కరివేపాకు రెమ్మ, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపుతో చేసుకునే చిన్న వంటకం అండి. ఏం వంటకం అనుకుంటున్నారా? ఏమీ కాదండి. ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేస్తున్నానండి. మొదటిసారి ఎలా వస్తుందో చూడండి. అది కూడానండి మన పల్లెటూరు యాసలో కట్టెల పొయ్యి మీదండి. ఏ పొయ్యా? కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. ఎలా వస్తుందో చూద్దాం. ఉల్లిపాయల ముక్కలు మాత్రం దోరగా దగ్గరగా ఏం చేసుకోవాలండి. ఏం చేసుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అసలు కరివేపాకు వేయకపోతే టేస్ట్ ఏమొద్ది. తర్వాత చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఏంటి అనుకుంటున్నారేంటి? ఇయ్యేనండి కోడిగుడ్డు కూడా వేసేసి అందులో వేసి గరా బాగా బాగా పీగా పీ ఎర్ర కొట్టేస్తామనండి అందులో పెట్టి ముక్కలు ముక్కల కింద. అలా ఎర్రగా దగ్గరికి వచ్చేలాగా ఏం చేసుకోవాలండి. ఏం చేసుకొని అన్నం ఉంటుంది కదా మనం వండుకున్న అన్నం, అది కొంచెం కొంచెం తీసుకొని అందులో వేసుకొని జాయిగా అటు ఇటు ఇటు అటు కలపాలండి. అంతా బాగానే ఉంది కానీ ఏం తక్కువైందో చెప్పనండి. మూకుడేమో చిన్నది అయిపోయిందండి. కొంచెం నిమ్మకాయ కూడా పిండండి. అసలు దాని టేస్టే వేరండి. నిమ్మకాయ పిండుకుంటే చూడండి దగ్గరికి వచ్చేసింది కట్టెల పొయ్యి మీద. చివరికి మనకి కట్టెల పొయ్యి మీద వండేసిన వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. మరి తినేద్దామా? కొద్దిగా నిమ్మకాయ పిండుకొని కొన్ని ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.